గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో లియోనార్డో ఏఐని ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు అకౌంట్ లేకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే ఇక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ క్రియేట్ యాన్ ఇమేజ్ అని షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ జనరేషన్ కోసం కొన్ని ఆప్షన్స్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ బార్లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని షో అవుతుంది, ఇందులో 4 సెట్ చేసుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. మీకు ఇమేజ్ ఏ రేషియోలో కావాలో ఆ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యూట్యూబ్ రేషియో సెట్ చేసుకుంటాను. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ జనరేట్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు కాపీ చేసి ఇక్కడ మీరు జనరేట్ చేయొచ్చు. ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మీ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇలా ఒక్కొక్క ఇమేజ్ అనేది షో అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఇమేజ్ జనరేషన్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కార్టూన్ ఇమేజెస్, యానిమీ ఇమేజెస్ కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ అన్ని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో డైలీ మీకు 150 క్రెడిట్స్ లభిస్తాయి. దీని ద్వారా మీరు వీడియోస్, ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఒరిజినల్ వీడియోస్కి మనం యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ని సెట్ చేద్దాం. నా దగ్గర అయితే నా ఒరిజినల్ వీడియోస్ లేవు, కానీ నా దగ్గర కొన్ని నా ఫేస్ ద్వారా నేను జనరేట్ చేసిన ఏ వీడియోస్ ఉన్నాయి. దాని బ్యాక్గ్రౌండ్ నేను రిమూవ్ చేసి యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను. ఫస్ట్ మీ మొబైల్ ఫోన్లో క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మన వీడియోకి డ్యూరేషన్ ఎంత కావాలో ఇక్కడ సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన వీడియోకి రేషియో సెట్ చేసుకుందాం. యూట్యూబ్ రేషియో కాబట్టి 16:9 రేషియో సెట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓవర్లే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఒరిజినల్ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ని మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం. వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఆటో రిమూవల్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం మన వీడియో సైజ్ని అడ్జస్ట్ చేసుకుందాం. మీరు మీ యూట్యూబ్ వీడియోస్ కోసం మీ ఒరిజినల్ ఫేస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తారు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీకు బాగా సెట్ అవుతాయి. ఇది ఏ వీడియో కాబట్టి అంత క్లారిటీగా ఉండదు. లాస్ట్ వరకు దీని సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత వీడియోని ప్లే చేయండి. ఇలా మన వీడియో అనేది ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ అనేవి క్రియేట్ చేశాను. వితౌట్ లియోనార్డో కూడా మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఒక యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సెర్చ్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ సింపుల్గా సెర్చ్ బార్లో యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. మీకు ఇందులో ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా సింపుల్గా మీరు ఈ యాప్ ద్వారా PNGs, ఇమేజెస్, ఎమోజీస్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.